భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలోని ప్రధాన రోడ్లపై రైతులు రాస్తారోకో చేస్తారు. అత్యవసర సేవలు మినహా గ్రామాల్లోనూ అన్ని కార్యకలాపాలు బంద్ అవుతాయని రైతు నాయకులు తెలిపారు. ఇక ఈ బంద్కు కొన్ని పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ఉండడంతో నోయిడాలో 144 సెక్షన్ విధించారు అధికారులు. గ్రామీణ భారత్ బంద్ చలో ఢిల్లీ ఆందోళనకు మద్దతుగా బంద్కు పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు బంద్కు మద్దతు తెలిపిన పలు పార్టీలు, సంఘాలు బంద్ నేపథ్యంలో నోయిడాలో 144 సెక్షన్ విధించారు. భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలోని ప్రధాన రోడ్లపై రైతులు రాస్తారోకో చేస్తారు. అత్యవసర సేవలు మినహా గ్రామాల్లోని అన్ని కార్యకలాపాలు బంద్ అవుతాయని రైతు నాయకులు తెలిపారు. ఇక ఈ బంద్కు కొన్ని పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ఉండడంతో నోయిడాలో 144 సెక్షన్ విధించారు అధికారులు. భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ చేస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలోని ప్రధాన రోడ్లపై రైతులు రాస్తా రోకో చేస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి చిర్రారవి లైవ్లో అందిస్తారు. చిర్రారవి, చెప్పండి, బంద్ ఎలా సాగుతుందంటారు అక్కడ? రవి, ఆడియో మ్యూట్లో ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి నిరసనగా మొత్తం కూడా ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఏదైతే కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చిన దానికి నిరసనగా, అట్లాగే రైతాంగానికి ప్రధానంగా రైతులు ఏదైతే ఉన్నారో రైతులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా రైతులకి నష్టం చేకూర్చిగా ఉన్నటువంటి ఏదైతే రైతాంగ చట్టాలు ఉన్నాయో అవి మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఒక రైతు కార్మిక విధానాలే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుంది. ఇక్కడనే బంద్లో వివిధ పార్టీల నాయకులు ఉదయం నుంచే ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. ఇక్కడనే వివిధ ప్రముఖులు ఉన్నారు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు ఉన్నారు, సార్ చెప్పండి, ఈ దేశవ్యాప్త సమ్మెను మీరు ఎందుకు చేస్తున్నారు? దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తున్నప్పుడు ఈ భారతదేశంలో నేను ఒక వంటుగా పనిచేస్తా, ఈ భారతదేశ ప్రజలకి నేను కాన్సిగా ఉండి వాళ్ళందరూ బతుకుల్ని మార్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నాడు కార్మిక చట్టాలు పెట్టడానికి రైతు చట్టాలు తీసుకొచ్చి 3 రైతు చట్టాలను తీసుకొచ్చి రైతుల జీవితాలను ఆగం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన మతోన్మాదం కులోన్మాదంతోనే పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ మతోన్మాదం కులోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారతదేశంలోని ఒక బీజేపీ పార్టీకి తప్ప అన్ని కార్మిక సంఘాలు అన్ని పార్టీలు ఈ రోజు భారత బంద్కి పిలుపునిచ్చినాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, పెద్ద నోట్లు రద్దు అని చెప్పేసి పెద్ద నోట్లలో సామాన్య మానవుల్ని అనేక ఇబ్బందులు పెట్టేసి అంతకంటే పెద్ద నోట్లు తీసుకొచ్చిండు. 15 లక్షల మంది. ఇక్కడనే ఏదైతే మరొక సిపిఎం నేత పోతినేని సుదర్శన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ దేశవ్యాప్త సమ్మెలో కార్మిక చట్టాలు కానీ రైతాంగ చట్టాల పట్ల కేంద్రం తీసుకొచ్చిన విధానాలకి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు. మీరు ఏం భావిస్తున్నారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే రైతాంగానికి సంబంధించి వాళ్ళు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధరని కల్పిస్తూ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ తాను చేశాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి రైతాంగానికి ద్రోహం చేయడం కోసం పూనుకున్నాడు. అందువల్ల ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతాంగము కార్మికులు అందరూ కలిసి కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించేటటువంటి పని చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధు అట్లాగే ఈ రోజున రైతు సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త బంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఇదే డిమాండ్ మీద ఏకైక డిమాండ్ ఇవాళ రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రము చలనం లేకుండా పోతా ఉంది. ఆశ్చర్యం ఏమిటి అనంటే ఈ మాట చెప్పిన స్వామినాథన్కేమో భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించేటటువంటి పని చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఆయనకి భారతరత్న ఇవ్వడము మేమందరము డిమాండ్ చేసినటువంటి అంశమే. కానీ దేశమంతా ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ఎందుకు డిమాండ్ చేసింది? ఆయన కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అందరం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఇవాళ భారతరత్న ఇచ్చి ఆయన చెప్పినటువంటి ఈ మాటను పక్కన పెట్టి ఆయనకి గౌరవం ఇచ్చినట్టు ఆ గౌరవాన్ని ఆయన చెప్పిన మాటల్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. రైతులు గాని కార్మికులు గాని అంత అమాయకులు కాదు, స్పష్టంగా దీన్ని అర్థం చేసుకుంటారు. నరేంద్ర మోడీ అక్కడ గుడి ప్రారంభించో
లేదు ఇక్కడ రైలు ప్రారంభించో, అక్కడ స్పీడ్ రైలు ప్రారంభించో, నేను ఏదో చేసిందని దేశ ప్రజల యొక్క ఓట్లు కొల్లగొట్టాలి అని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని చూస్తే ప్రజలు అర్థం చేసుకోలేని అమాయకులు కాదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ చట్టం తెచ్చేదాకా వదిలిపెట్టరు. చట్టం తేకపోతే రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తాం. ఇక్కడ ఏదైతే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత లక్ష్మణ్ గారు సార్ చెప్పండి, ప్రధానంగా రైతు చట్టాలకు కాకుండా కార్మిక చట్టాల పట్ల మీ అభిప్రాయం? ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది.